జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం ఇంకొక మానిటరింగ్ కమాండ్ని చూడబోతున్నాము. అది ఐఓస్టాట్ అనేటటువంటి కమాండ్. ఇది మనకు సిస్టమ్ మానిటరింగ్ కమాండ్గా చెప్పుకుంటాము, అంటే పెర్ఫార్మెన్స్ కమాండ్గా కూడా దీనిని చెప్పుకుంటాము. అసలు ఐఓస్టాట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, దానికి ఆప్షన్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇప్పుడు ఐఓస్టాట్ కమాండ్ అంటే ఈ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఐఓస్టాట్ అనేది సిస్టమ్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ స్టాటిస్టిక్స్ని మానిటర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ అంటే డివైసెస్ అండ్ పార్టీషన్స్. మనం ఎల్విఎంలో, లైనక్స్లో అయితే ఎల్విఎంలో డివైసెస్ ఉంటాయి, అందులో పార్టీషన్స్ ఉంటాయి. ఈ పార్టీషన్స్ కోసం సిస్టమ్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ని యాక్టివ్ డివైసెస్ యావరేజ్ ట్రాన్స్ఫర్ రేట్ టైంని అబ్జర్వ్ చేస్తాయి. దానికోసమే ఈ ఐఓస్టాట్ కమాండ్ని మనం యూజ్ చేస్తాము. దానిని సిస్టమ్ ఐఓ మానిటరింగ్ అని కూడా అంటారు. ఐఓస్టాట్ అనే కమాండ్ మనకు రిపోర్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రిపోర్ట్స్ ఫిజికల్ డిస్క్స్ మధ్య ఇన్పుట్ అవుట్పుట్ బ్యాలెన్స్ చేయడానికి సిస్టమ్ కాన్ఫిగరేషన్లో చేంజెస్ చేయడానికి ఆ రిపోర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ కమాండ్ మనం యూజ్ చేయాలి అని అంటే నార్మల్గా లైనక్స్ సిస్టమ్స్లో అయితే మనకు డైరెక్ట్గా ఈ కమాండ్ ఇచ్చినప్పుడు వర్క్ అవ్వదు. ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి మాత్రం వర్క్ అవ్వదు. ఎందువల్ల వర్క్ అవ్వదు అంటే అక్కడ సిస్టాట్ అనేటటువంటి ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే ఆ సిస్టంలో ఐఓస్టాట్ అనే కమాండ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఆ సిస్టాట్ అనేటటువంటి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయనప్పుడు ఈ ఐఓస్టాట్ అనే కమాండ్ని మనం యూజ్ చేయలేము. ఒకవేళ ఐఓస్టాట్ కమాండ్ యూజ్ అవ్వట్లేదు, వర్క్ అవ్వట్లేదు అని దానికి ఏం చేయాలి అని అడిగినప్పుడు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్గా దానికి మనం సిస్టాట్ అనేటటువంటి ప్యాకేజీని ఇన్స్టాల్ చేసి తర్వాత కమాండ్ ఇచ్చినట్లయితే వర్క్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఐఓస్టాట్ యూజ్ చేయడానికి ఇది మనం ఎలా యూజ్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. కమాండ్ ఇస్తాను. ఐఓస్టాట్ అనేది కమాండ్. ఇక్కడ ఈ ఐఓస్టాట్ అనేది ఎటువంటి ఫ్లాగ్స్ని యూజ్ చేయకుండా ఇచ్చినప్పుడు మనకు కొన్ని లైన్స్ వస్తాయి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది ఏంటంటే AWS ఇన్స్టెన్స్, లైనక్స్ ఇన్స్టెన్స్. ఇది మీకు కానీ లైనక్స్ VMware ఏదైనా ఉన్నట్లయితే అందులో ఇచ్చి చూడండి. ఐఓస్టాట్ కమాండ్ మీకు వర్క్ కాకపోతే సిస్టాట్ SYSSTAT ఇది వచ్చేసి ప్యాకేజ్ నేమ్ సిస్టాట్ అనేటటువంటి ప్యాకేజీ. ఈ ప్యాకేజీని ఇన్స్టాల్ సిస్టాట్ అనేటటువంటి కమాండ్ తోటి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఐఓస్టాట్ అనేటటువంటి కమాండ్ ఇచ్చినట్లయితే మీకు వర్క్ అవుతుంది కంపల్సరీగా. ఇక్కడ మనం చూద్దాం ఏముంది అనేది. ఫస్ట్ లైన్ వదిలేసేయండి. అది లైనక్స్, ఏ ఫ్లేవర్, కర్నల్ ఇన్ఫర్మేషన్, ఎన్ని CPUs ఉన్నది అనేది ఫస్ట్ లైన్లో. ఇక్కడ ఇది ఇన్స్టెన్స్, AWS ఇన్స్టెన్స్ కాబట్టి ఇక్కడ నేను ఫ్రీ టైర్ యూజ్ చేస్తున్నాను. దానివల్ల మనకు 1 CPU మాత్రమే వస్తుంది. ఇది x86 బిట్ సిస్టమ్, అలాగే 1 CPU అటాచ్ చేస్తుంది కాబట్టి ఆ CPU ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ ఇది ఫస్ట్ లైన్గా చెప్పుకోవచ్చు. ఆ CPU యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ఉంది. ఈ CPU యావరేజ్ CPU మనకు టాప్ కమాండ్ మెయిన్గా ఉంటుంది. స్టార్ట్ కమాండ్లో కూడా మనకు CPU ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఐఓస్టాట్లో కూడా మనం CPU ఇన్ఫర్మేషన్ని చూడవచ్చు. టాప్లో అయితే మనం మోర్ ఇన్ఫర్మేషన్ని గెట్ చేయొచ్చు.
ఐఓ స్టాట్లో వచ్చేసి మనకు ఒక లైన్లో మాత్రమే ఈ సిపియు, అది కూడా యావరేజ్ సిపియు మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పర్సంటేజ్ యూజర్ అంటే యూజర్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు, అంటే ఒక యూజరు కొన్ని కమాండ్స్ని కానీ కొంత వర్క్ని కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంత సిపియు యూటిలైజ్ అవుతుందనేది ఆ పర్సంటేజ్లో అక్కడ చూపిస్తుంది. మీరు చూస్తున్నారు పర్సంటేజ్ యూజర్ అనేది 1.37గా చూపిస్తుంది. ఆ 1.37 అనేది అంటే ఇక్కడ నేను ఒక యూజర్గా నేను ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1.37% సిపియు పర్సంటేజ్ యూజ్ అయింది అని మనం గ్రహించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ నైస్ అని ఉంది. టాప్ కమాండ్లో చెప్పాను నైస్ వాల్యూ అనేది ప్రియారిటీ కోసం యూజ్ చేస్తామనేసి. ఇక్కడ ఏదైనా ఇక్కడ 0.00 ఉంది. నార్మల్గా అయితే రియల్ టైంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ జరుగుతుంటాయి, అందులో ప్రియారిటీ కూడా అసైన్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ అనేది మనకు కనిపిస్తుంది. అది కూడా మనం పర్సంటేజ్ నైస్ అని ఇచ్చినారు కాబట్టి పర్సంటేజ్లో కనిపిస్తుంది. ఆ పర్సంటేజ్ నైస్ అనేది ఆ పర్సంటేజ్ ప్రియారిటీ ఎంత తీసుకుంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పర్సంటేజ్ నైస్ కింద ఉండే వాల్యూ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ సిస్టమ్ అని ఉంది. పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఒక్కోసారి సిస్టమ్ అంటే మనకు కర్నల్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు అంటే సిస్టమ్ కూడా కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి డిమాండ్స్ అయితే సర్వీసెస్ అయితే ఇలాంటివన్నీ కూడాను ఎంత పర్సంటేజ్లో వర్క్ అవుతున్నాయి అనేది ఇక్కడ నాకైతే 0.52గా చూపిస్తుంది. మనకు రియల్ టైంలో ఇంకా ఎక్కువే ఉంటుంది అది. నెక్స్ట్ పర్సంటేజ్ ఐఓ వెయిట్ అని చూపిస్తుంది. అవుట్ స్టాండింగ్ డిస్క్ ఐఓ రిక్వెస్ట్ కోసం ఇక్కడ సిపియు ఐడియల్గా ఎంత టైం ఉందో చూపిస్తుంది అన్నమాట. ఐడియల్ ఐఓ వెయిట్ అంటే ఐడియల్ టైం. అవుట్ స్టాండింగ్లో డిస్క్ ఐఓ రిక్వెస్ట్ కోసం ఐడియల్ టైం ఎంత ఉన్నదో ఆ పర్సంటేజ్ని ఇక్కడ ఐఓ వెయిట్లో చూపిస్తుంది. పర్సంటేజ్ స్టీల్ అనేది మనకి ఈ వాల్యూస్ అన్నీ కూడా టాప్ కమాండ్లో వచ్చినాయి. ఆల్రెడీ టాప్ కమాండ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మరలా ఇంకోసారి ఈ కమాండ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్సంటేజ్ స్టీల్ అనేది వర్చువల్ సిపియు లేకపోతే సిపియూస్ అంటే ఇక్కడ ఒక్క సిపియు ఉంది, మనకు నెంబర్ ఆఫ్ సిపియూస్ని అటాచ్ చేస్తుంటారు సిస్టమ్స్లో. ఆ సిపియూస్ వెయిట్ టైం ఏదైనా ఉంటే ఆ పర్సంటేజ్ ఇక్కడ స్టీల్లో చూపిస్తుంది. స్టీల్లో 1.73గా మనకు చూపిస్తుంది. అంటే వర్చువల్ సిపియూస్ అంటే మనకి ఇప్పుడు హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఏదో ఒక వీడియోలో నేను ఒక క్వశ్చన్గా కూడా అడిగి ఉన్నాను. ఎవరైనా వ్యూవర్స్ నుంచి కామెంట్ వస్తుందో ఆన్సర్ వస్తుందని ఒక 1 month బ్యాక్. వాట్ ఈస్ మనకు ఫిజికల్ సర్వర్స్కి వర్చువల్ సర్వర్స్కి బిట్వీన్ ఏముంటుంది అనేటటువంటి క్వశ్చన్. దానికి ఎవరు ఆన్సర్ కూడా చెప్పలేదు. విన్నారో లేదో తెలీదు, స్కిప్ చేసుకొని విని ఉండకపోవచ్చు వీడియోలో. ఆ క్వశ్చన్ నేను అడిగినాను. ఇక్కడ మనకు ఇప్పుడు చెప్తాను దానికి ఆన్సరు. ఫిజికల్కి వర్చువల్ మిషన్స్కి మధ్యలో ఉండేటటువంటి కనెక్టివిటీనే హైపర్వైజర్ అంటారు. ఈ హైపర్వైజర్ వచ్చేసి ఇక్కడ ఈ ఐఓస్టాట్ కమాండ్లో ఆ హైపర్వైజరు అనదర్ వర్చువల్ ప్రాసెసర్ ద్వారా సర్వ్ చేస్తూ ఉంటే వాటిని వర్చువల్ సిపియు ఆర్ సిపియూస్ అని అంటాము. ఆ వర్చువల్ సిపియు ఇవి ఉన్నట్లయితే ఇక్కడ స్టీల్లో చూపిస్తున్నటువంటిది ఆ వెయిట్ చేస్తున్నటువంటి టైం స్టీల్ అనేది. ఇక పర్సంటేజ్ ఐడియల్ అని అంటే 96.10 అని చూపిస్తుంది. సిస్టమ్కి ఎటువంటి ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ లేకపోతే అది ఐడియల్లో ఉంటుంది. అంటే మనకు ఎలా అంటే మనం ఏదైనా వర్క్ లేనప్పుడు మనం ఎలా రెస్ట్ తీసుకుంటుంటామో అలాగే సిస్టమ్ కూడా ఏ వరకు ఇన్పుట్ అవుట్పుట్ లేనప్పుడు రెస్ట్ తీసుకునేటటువంటి టైం లాంటిదే ఈ పర్సంటేజ్ ఐడియల్ అనేది కూడా. మనం ఇక్కడ 96 నేను ఇక్కడ ఏవి వర్క్ చేయట్లేదు కాబట్టి ఈ ఇన్స్టెన్స్లో అది హై వాల్యూగా మనకు చూపిస్తుంది. ఇది మనకు సిపియు గురించి ఆల్రెడీ టాప్ కమాండ్లో కూడా సేమ్
ఇదే చెప్పుకోవచ్చు మీరు. అక్కడ వినకపోతే ఇక్కడైనా టాప్ కమాండ్లో చూపించేటటువంటి వాల్యూస్ కూడా ఇవే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు డివైస్ కింద ఇక్కడ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిస్టమ్ కాబట్టి ఎక్స్పీడిఏ చూపిస్తుంది. అదే మనకు లైనక్స్ సిస్టమ్స్ అయితే SDA1 SDA2 ఇలా చూపిస్తుంటుంది. అంటే డివైసెస్ పార్టీషన్స్ అన్నమాట. ఇంకా TPS అనే దాని కింద మనకు ఒక వాల్యూ 14.98 ఒకటి చూపిస్తుంది. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ ఇష్యూడ్ టు డివైస్ అని అర్థం. ఇది అంటే ట్రాన్స్ఫర్స్ ఒక సెకండ్కి ఎంత ట్రాన్స్ఫర్స్ ఇష్యూ చేస్తున్నది అనేది. ఇక్కడ కానీ మనకు హై వాల్యూ చూపిస్తున్నట్లయితే ప్రాసెసర్ బిజీలో ఉంది అని, అంటే మనం మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మానిటరింగ్ కమాండ్ కాబట్టి నేను టాప్ కమాండ్ నుంచి చెప్పేటటువంటివన్నీ కూడా మీకు మానిటరింగ్ కమాండ్సే. అవే పెర్ఫార్మెన్స్ కమాండ్స్ అంటారు. అవే మీరు డైలీ యాక్టివిటీస్లో చేసేవి కూడా లైనక్స్ సిస్టమ్స్ కానీ AWS కానీ డెవాప్స్ కానీ ఏవైనా కూడా మనం సిస్టమ్ని మానిటర్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ టాప్ కమాండ్ నుంచి నేను చెప్తున్న వరుస వీడియోస్ అన్నీ మానిటరింగ్ కమాండ్సేను. ఈ మానిటరింగ్ కమాండ్స్లో ఒక మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక TPS వాల్యూ కానీ ఎక్కువ ఉన్నట్లయితే దానిని మనం CPU చాలా బిజీగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఇక KB_reads KB_returns అనేటటువంటి రెండు ఉన్నాయి. 377.60 23.21 అనేటటువంటివి. ఇవేంటంటే బ్లాక్ రీడ్స్, డివైస్ నుండి ఎంత డేటా రీడ్ అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. డివైస్ నుంచి రీడ్ అంటే ఎంత డివైస్ నుంచి ఎంత రీడ్ అవుతుంది అనేది. అలాగే KB_WRTN అంటే డివైస్కు అంటే టు డివైస్ అని, రీడ్ అంటే ఫ్రమ్ డివైస్ అని, డివైస్కి ఎంత రిటర్న్ అవుతున్నది అనేటటువంటి వాల్యూ అది మనకి ఇక్కడ చూపిస్తుంది. KB అంటే KBస్లో అది చూపిస్తుంది. ఈ IOSTAT కమాండ్ KBలో అలాగే MBలో మనకు చూపిస్తుంటుంది. MBలో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి KBలోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా KB_read KB_return అనేది ఈ రెండు వచ్చేసి ఇక టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రీడ్, టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రిటర్న్ అని ఎంత ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఈ ఓన్లీ సింగిల్ IOSTAT కమాండ్ గురించి. మనం ఇంకా ఎటువంటి ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు అనేటటువంటిది చూద్దాము. ఇవన్నీ నేను ఎక్కువ టైం తీసుకొని చేస్తుండడం ఎందువలనంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కమాండ్స్ కాబట్టి. IOSTAT-X ఇవి కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు. X అనేది మనకు మోర్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. పైన IOSTAT కమాండ్కి ఈ కమాండ్కి మీరు డిఫరెన్స్ చూడవచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా లైన్స్ అయితే వచ్చినాయి. ఇది మోర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అని మాత్రమే చూపించండి, చెప్పేయండి సరిపోతుంది. ఇంకా ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకొక వీడియోలో చెప్తాను. అంత అవసరమైతే లేదు. మీరు IOSTAT కమాండ్ మోర్ ఇన్ఫర్మేషన్కి అయితే -X అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తామని చెప్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కమాండ్ IOSTAT-C అనేది ఓన్లీ మనకు CPU స్టాటిస్టిక్స్ మాత్రమే చూడాలి అనుకున్నప్పుడు, అంటే ఈ ఒక్క లైన్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు -C ఫ్లాగ్ని యూజ్ చేస్తే ఆ ఒక లైన్ మాత్రమే మనకు డిస్ప్లే అవుతుంది. ఫ్లాగ్స్ చాలా ఈజీగా ఉంటాయి ఈ మానిటరింగ్ కమాండ్స్కి. ఏమీ లేదు, ఇవి ఎక్కువ కూడా ఉండవు మానిటరింగ్ కమాండ్స్, మరి ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్లాగ్స్ అయితే అవసరం అంతగా ఉండదు ఒక నెట్స్టాట్ కమాండ్కి తప్ప. ఇంకా మిగతా కమాండ్స్ అన్నిటికీ ఫ్లాగ్స్ కామన్గానే ఉంటాయి. VMstat ఎలా వర్క్ అవుతుందో IOSTAT కూడా అలాగే వర్క్ అవుతుంది. IOSTAT
డి అనే ఫ్లాగ్ని యూజ్ చేసినట్లయితే డివైస్ రిపోర్ట్ని చూపిస్తుంది ఇక్కడ. అంటే సిపియు ఆ లైన్లో సిపియు -C ఇస్తే సిపియు ఇన్ఫర్మేషన్ లైన్ అంటే ఫస్ట్ లైన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ లైన్లో డివైస్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి, అవన్నీ కూడా లిస్ట్ అవుతాయి. SDA1 SDA2 అలాంటి పార్టిషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇంకా నెక్స్ట్ కమాండ్ IO స్టాట్ -Kని ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు KBలో చూపిస్తుంది. ఆ సేమ్ కమాండ్ వస్తుంది ఇక్కడ కూడా. అదే మనం M ఇచ్చినట్లయితే MBలో చూపిస్తుంది. ఇలా MBలో మనకు డిస్ప్లేలో వస్తుంది. మీరు చూడండి KB MB ఇట్లా KBలో కావాలంటే KBలో, MBలోకి వచ్చేటప్పటికి అది పాయింట్ తగ్గిపోయింది. MBలో కూడా మనం చూడవచ్చు. మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ నెంబర్స్ ఉన్నట్లయితే మనం MBలో చూడాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది KB MBలో మాత్రమే చూడగలము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి vmstat కమాండ్లో యూజ్ చేసినట్లుగా మనం ఇక్కడ సెకండ్స్ని ఇంటర్వెల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. IO స్టాట్ -K కిలోబైట్స్లో ఉండేటటువంటిది ఎవ్రీ 2 సెకండ్స్కి 3 ఇంటర్వెల్స్ కావాలి అనుకున్నప్పుడు 3 లైన్స్ 2 సెకండ్స్కి ఎలా చేంజ్ అవుతుంటుందో చూడాలనుకుంటే మనం ఇలా కమాండ్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి 2 సెకండ్స్కి ఒక్కొక్కసారి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అది 3 టైమ్స్ మనం 3 నెంబర్ ఇచ్చినాం కాబట్టి 3 టైమ్స్ 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, మీ నెంబరు ఎంతైనా మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ CPU ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగే చూడవచ్చు. IO స్టాట్ -C ఎవ్రీ 3 సెకండ్స్కి లేకపోతే ఎవ్రీ 5 సెకండ్స్కి నాకు ఒక 7 లైన్స్ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఇలా ఇస్తాము. ఇప్పుడు 5 సెకండ్స్ అయిన తర్వాత మనకి ఇంకొక లైన్ ప్రింట్ అవుతుంది. మరలా 5 సెకండ్స్ తర్వాత ఇంకొక లైన్ ప్రింట్ అవుతుంది. అది ఎందుకు ఇక్కడ ఒకటే చూపించవచ్చు కానీ మనకి రియల్ టైంలో వచ్చేసి ఆ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి, నెంబర్స్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అందుకోసం ఇలా ఇంటర్వెల్స్ని మనం సెకండ్స్ని యూజ్ చేసుకుంటాం ఈ కమాండ్స్లో. ఇది IO స్టాట్ కమాండ్ గురించి డిస్క్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది చూడడం కోసం, ఆ స్టాటిస్టిక్స్ని యూజ్ చేయడం కోసం IO స్టాట్ అనేటటువంటిది. నెట్వర్క్ కోసం అయితే మనం నెట్ స్టాట్ కమాండ్ని, మెమరీ కోసం అయితే vmstat కమాండ్ని, మెయిన్ CPU కమాండ్ అయితే టాప్ కమాండ్ని యూజ్ చేస్తాం. టాప్ కమాండ్లో మనకు నెట్వర్క్ వస్తుంది, అలాగే డిస్కులు వస్తాయి, మళ్ళా మెమరీ వస్తుంది, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఇవి మానిటరింగ్ కమాండ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.